మొట్టమొదటిగా గత సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి 2026 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ మా కుటుంబ పక్షమున సంఘ పక్షమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుందాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇదొక గొప్ప వాగ్దానముగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కనుదృష్టి మన మీద లేకపోతే మనము ఏది చేసినా అది నిష్ప్రయోజనంగానే ఉంటుంది అని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు కనాను దేశం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానంలాగా మనం చూస్తుంటున్నాం. కనాను దేశం మీద దేవుని కన్నులు ఉంటాయి అనేటువంటి ఒక వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అది ఆనాటి సంగతి. ఇప్పుడు ఆయన కన్నులు మన మీద ఉంటాయి అనేటువంటి స్థితిలోనే ఈ వాగ్దానాన్ని మనము స్వీకరించవలసిన వారమై ఉంటున్నాం. ఈ 2026 సంవత్సరం జనవరి మాసం ఈరోజు మొదటి రోజుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మొదలుకుంటే ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు కూడా దేవుని కనులు లేదా ఆయన కను దృష్టి మనందరి మీద ఉంటుంది అనే దాన్ని మనము 100కి 100 విశ్వసించాలి. అయితే ప్రతి వాగ్దానానికి ముందు ఒక షరతు ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. కానీ దుఃఖకరం ఏంటంటే ఈరోజు చాలామందికి అవగాహన లేక ఒకే కార్డు మీద ఒక వాగ్దానం రాసి సంవత్సరం అంతటికి దాన్నే పరిమితం చేశారు. అది వాక్యానుసారం కాదు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం. ఈ సంవత్సరం అంతట్లో ఆయన కనుదృష్టి మన మీద ఉండేటట్లుగా ప్రవర్తించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ